మనందరం ఉగాది రోజు పచ్చడి తింటాం, మామిడి ఆకులతో తోరణాలు కడతాం, ఉదయం నూనె స్నానం చేస్తాం. కాని ఒకసారి ఆలోచించారా? ఈ సంప్రదాయాల వెనుక ఆయుర్వేద సైన్స్ ఉందని? మన పూర్వీకులు ఎందుకు ఇలా చెప్పారు? ఈ వీడియోలో ఉగాది రోజు చేసే ప్రతి ఆచారం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం. ఉగాది అంటే యుగాది. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త కాలం ప్రారంభం. భారతీయ పంచాంగం ప్రకారం చైత్రమాసం మొదటి రోజు ఉగాది. ఈ రోజు నుండి ప్రకృతి కూడా కొత్త జీవంతో మొదలవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది వసంత ఋతువు ప్రారంభం. ఈ కాలంలో మన శరీరంలో కఫదోషం పెరుగుతుంది. అందుకే మన పూర్వీకులు ఉగాది రోజున కొన్ని ఆరోగ్య ఆచారాలు చెప్పారు. ఉగాది ఉదయం చాలామంది నువ్వుల నూనెతో స్నానం చేస్తారు. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఆయుర్వేదంలో దీన్ని అభ్యంగ స్నానమంటారు. నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, నరాలకు బలం వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఋతుమార్పుల సమయంలో ఈ నూనె స్నానం మన శరీరాన్ని రక్షిస్తుంది. ఉగాది రోజు ప్రతి ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణం కడతారు. ఇది ఎందుకు? మామిడి ఆకుల్లో ప్రకృతి యాంటీబ్యాక్టీరియో గుణాలు ఉంటాయి. ఇవి గాలి ద్వారా వచ్చే సూక్ష్మజీవులను కొంతవరకు తగ్గిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, మామిడి ఆకులు ప్రకృతి శక్తి మరియు శుభ సంకేతం. అందుకే మన ఇళ్ల ముందు తోరణం కడతారు. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. కానీ చాలామందికి తెలియని విషయమేమిటంటే, ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పదార్థం ఆయుర్వేదపరంగా ఎంతో ముఖ్యమైనది. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు. వేప పువ్వు చేదు. వేప పువ్వు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది. 2 చింతపండు పులుపు. చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది, శరీరానికి తేజస్సు ఇస్తుంది. 3 బెల్లం తీపి. బెల్లం మన శరీరానికి శక్తిని ఇస్తుంది, రక్తాన్ని పెంచుతుంది. 4 మిరప కారం. మిరప మెటబాలిజం పెంచుతుంది, జీర్ణక్రియ వేగంగా చేస్తుంది. 5 ఉప్పు. ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం చేస్తుంది, రుచిని పెంచుతుంది. 6 మామిడి. మామిడి వసంత ఋతువు యొక్క సంకేతం. ఇది విటమిన్ సి, శక్తి, తాజాదనాన్ని ఇస్తుంది. జీవితానికి సంకేతం. మన జీవితంలో కూడా తీపి, చేదు, పులుపు, కారంపు అన్ని అనుభవాలుంటాయి. అందుకే ఉగాది పచ్చడి జీవితానికి ఒక సంకేతం. వసంత ఋతువులో మన శరీరంలో కఫం పెరుగుతుంది. ఆయుర్వేదం చెప్పే కొన్ని సూచనలు: తేలికైన ఆహారం తినాలి, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగాలి, వ్యాయామం చెయ్యాలి, నువ్వుల నూనె మర్దన చెయ్యాలి. ఇవి మన శరీరాన్ని ఋతువు మార్పులకు సిద్ధం చేస్తాయి. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం కాదు, ఇది కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రారంభం. మన పూర్వీకులు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనుక ఆరోగ్య జ్ఞానం ఉంది. ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు పూర్తిగా నిండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి.